ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. భవన యజమానుల హక్కుల పరిరక్షణకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కృషి. సన్మాన కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ శివారెడ్డి ప్రకటన. రైతన్నులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. అన్నదాతల అభివృద్ధికై కూటమి ప్రభుత్వం కృషి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఉద్బోధ. సామలకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్ నుండి భవనాలు కొనుగోలు చేస్తున్న యాజమానుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పనిచేస్తుందని రేరా అథారిటీ చైర్మన్ రేరా శివారెడ్డి అన్నారు. క్రెడాయి కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి సమావేశ మందిరంలో 6వ జనరల్ బాడీ ప్రత్యేక సమావేశానికి క్రెడాయి కాకినాడ చాప్టర్ అధ్యక్షులు విజయ్ కృష్ణ అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి టీవీ రమణారావు స్వాగతం పలికారు. సమావేశంలో రేరా అథారిటీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నగరానికి వచ్చిన శివారెడ్డిని క్రెడాయి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ దేశంలోని సివిల్ మరియు జ్యుడిషియరీ విభాగాలకు చెందిన వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం అథారిటీ చైర్మన్గా నియమించడం పరిపాటని, అయితే కేంద్ర ప్రభుత్వం పంపిన లిస్టులో తనను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. తాను బాధ్యతలు చేపట్టి 2 మాసాలు గడుస్తోందని అన్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నట్లు ప్రకటించారు. జనవరి నుండి రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ రంగంలో అనుమతులను జారీ చేయనున్నట్లు తెలిపారు. అపార్ట్మెంట్లో చిన్న చిన్న సమస్యలు సైతం తమ దృష్టికి ప్రజలు తీసుకుని రావడం సరైన విధానం కాదని, దానిపై బిల్డర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వినియోగదారులు, బిల్డర్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. ఫ్రీలాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసే సంస్థల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వాస్తవాలను వివరిస్తూ వినియోగదారులకు సకాలంలో భవనాలు పూర్తి చేసి అందజేయడం ద్వారా ఉభయులకు శ్రేయస్కరమని అన్నారు. స్వయం ప్రతిపత్తి గల అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్నదే తమ అభిమతమని చెప్పారు. కాకినాడ చాప్టర్ అధ్యక్షులు విజయకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 22 క్రెడాయి చాప్టర్లలో సుమారు 1200 మంది సభ్యులు ఉన్నారని, రాష్ట్ర అభివృద్ధికి తప్పక తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. తమ రాష్ట్ర సంఘ పూర్వ అధ్యక్షులు రేరా అథారిటీ చైర్మన్గా శివారెడ్డి బాధ్యతలు చేపట్టడం తమందరికీ గర్వకారణంగా ఉందని అన్నారు. అథారిటీ చైర్మన్ శివారెడ్డితో ఉన్న పరిచయాన్ని సభ్యులందరూ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో క్రెడాయి కాకినాడ కమిటీ ప్రధాన కార్యదర్శి రమణారావు, చైర్మన్ నెక్కంటి శ్రీనివాస్, కోశాధికారి పురం రాంబాబు, ఉపాధ్యక్షులు జీవీఎస్టీ రాయుడు, జాతీయ లా కమిటీ సభ్యులు విఎస్ ప్రసన్న, రాజమండ్రి క్రెడాయి చాప్టర్ చైర్మన్ సురవరపు శ్రీనివాస్, అధ్యక్షులు మన్యం ఫణికుమార్, జాతీయ కమిటీ సభ్యులు శేఖర్ రెడ్డి, సీతారామరెడ్డి, విశాఖపట్నం క్రెడాయి చాప్టర్ అధ్యక్షులు అశోక్, తుని క్రెడాయి చాప్టర్ అధ్యక్షులు డి సాయి, కాకినాడ క్రెడాయి చాప్టర్ కార్యనిర్వాహక సభ్యులు దేవత శేఖర్, బలరాం, స్వప్న సౌద చంద్రశేఖర్, ఎంఎస్ఆర్ చక్రధర్, ఉదయభాను, సుంకర సురేష్, అడపా వాసు, ఎస్ రాంబాబు, ముద్రగడ శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. పిల్లలు అక్కడ ఏదో సంపాదించి కష్టపడి మన తల్లిదండ్రులకి వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఒక ఇల్లు,
లేకపోతే ఒక ప్లాట్ ఒక ఫ్లాట్ కొని పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మ్యాగజైన్స్, చాలామంది ప్రొఫెషనల్ కాలమ్స్ రాసేవాళ్ళు ఇప్పుడు రివర్స్ అవుతుంది. పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు. రెండోది, వాళ్ళకి అక్కడ సస్టైనబిలిటీ ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ ఉన్న మాకు ఏదైతే షేర్ వస్తుందో ఇక్కడ అమ్మి మాకు అక్కడికి పంపించండి అని చెప్పి గోల్ చేస్తున్నారు. రివర్స్ అవుతుంది. అది ఒకటి మెయిన్ రీజన్. ప్రజలలో, సొసైటీలో మనీ రొటేషన్ కూడా తగ్గిపోయింది. వాళ్ళకి సరిపడా ఏదైతే ఫీడింగ్ కావాల్సి వచ్చింది సేవింగ్స్ చేసి హౌస్ను కొనుక్కుందాం లేకపోతే ప్లాట్ కొనుక్కుందాం అనే ఇంకా మూడుకి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న ఇది ఒక సంవత్సరంన్నర కాలం పడుతుంది ఇంకా ఈ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసేసి. ఇంతకుముందు నీడీ పీపులే కాకుండా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఒక హౌస్ ఉన్నా ఇంకొక హౌస్ కొనుక్కుందాం, లేకపోతే ఇంకొక పిల్లలకి ఇంకొక హౌస్ కొందాము, రెంటల్ వస్తాయి అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అది చాలా వరకు తగ్గిపోతుంది. మేము మెకెన్సీ, అసోచము, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించిన నేషనల్ మ్యాగజైన్స్ నన్ను చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. అది ఎలా చైర్పర్సనే కాకుండా ఇంతకుముందు క్రెడై దీంట్లో వర్క్ చేశాను. అదే బిల్డర్గా, ఇంజనీర్గా ఇవన్నీ. అలాగే రాజమండ్రి చాప్టర్ నుంచి స్వరూప్ శ్రీనివాస్ గారు, యాకరెడ్డి గారు, పని గారు, సీతారాం రెడ్డి గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ టు కాకినాడ. సో మన కాకినాడ చాప్టర్ బిల్డర్స్ అందరికి కూడా చాలా వెల్కమ్ చెప్తున్నానండి. సో ఇప్పుడు ఆర్ఏ శివారెడ్డి గారు యాక్చువల్గా మనకు ఇప్పుడు రేరా చైర్మన్ కింద మనకి చైర్మన్ అయ్యారు. యాక్చువల్గా ఆయన మనతో ప్రయాణం చేశారు. క్రెడైలో ఆయనతో పాటు నేను వైస్ ప్రెసిడెంట్గా ఆయనతో పాటు నేను ఉన్నాను. ఆయనతో పాటు నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్లో కూడా ఆయన నాట్కాన్కి అక్కడ చైర్మన్ కింద, నేషనల్ అక్కడ చైర్మన్ కింద ఆయన్ని అక్కడ దాన్ని కమిట్ చేశారు. మొత్తం అంతా చైర్మన్ కింద చేశారు. అయితే శివారెడ్డి గారితో ఏంటంటే పట్టుదల చాలా ఎక్కువ ఆయనకి. ఆ పట్టుదల ఎలా అంటే 2014లో మనకి బైఫికేషన్ అయిన తర్వాత విజయవాడలో మనకి అక్కడ ఒక రిసార్ట్స్లో మనకి మీటింగ్ అయింది. అంటే తెలంగాణ నుంచి మన బైఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన క్రెడై ఏపీ నుంచి మన సెపరేట్ అయిపోయిన తర్వాత మన క్రెడై కాకినాడ అది ఆంధ్రప్రదేశ్ని సెపరేట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయనని, ఏపీ క్రెడైకి ఫస్ట్ ప్రెసిడెంట్. సో అది చాలా చిన్న విషయం కాదండి. ఎందుకంటే అందరూ కొత్తగా మనం క్రెడై ఏపీని మనం ఎప్పుడైతే అనుకున్నామో తర్వాత ఇంకో విషయం, ఆంధ్ర అది డివిజన్ అయిన తర్వాత విజయవాడలో మీటింగ్ జరిగింది. విజయవాడలో మీటింగ్ జరిగినప్పుడు ఆయన అదే విజయవాడ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఉండాలి, ప్రెసిడెంట్ ఉండాలి అని చెప్పి వైజాగ్ గారు డిసైడ్ చేశారు. మమ్మల్ని కూడా అప్పుడు వైస్ ప్రెసిడెంట్కి, మమ్మల్ని ట్రెజరర్ కింద చేయమన్నారు. ట్రెజరర్ కాదని తర్వాత మేము వైస్ ప్రెసిడెంట్కి చేయడం జరిగింది, నేను చేయడం. అప్పట్లో ఆయన అదే విజయవాడలో ఇంకా డెసిషన్కి రాలేదు. కాకపోతే ఆయన ఆ రోజే అన్నారు, నేను సింహంలా వస్తాను అన్నారు. అలాగే వచ్చారు సింహంలాగా ప్రెసిడెంట్ కింద చేసి అలా రావడం జరిగింది. ఆయన సుబ్బరాజు గారు అప్పుడు వాళ్ళు ప్రతి చాప్టర్ పనిగట్టుకుని ప్రతి చాప్టర్కి వెళ్ళి చాలా మోటివేట్ చేశారు. అది ఈ రోజు దాకా కూడా మిగిలిన చాప్టర్స్ స్ట్రెంత్ అంటే మనకి ఎంత ప్రెషర్ ఉన్నాడంటే ఆయన దాన్ని మొత్తం అమరావతి పాదయాత్రను అందరినీ లీడ్ చేసుకుని అమరావతి రైతులను అందరినీ పాదయాత్ర చేశారు. సో దాంతోనే ఆయన కమిట్మెంట్ ఏంటి అన్నది మనందరికీ అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఏదో చెప్తున్నామండి, అప్పుడు పరిస్థితులు వేరు కదండి. అంటే ఫస్ట్ గవర్నమెంట్ తప్పు చేస్తుంది అన్న దానికి వచ్చిన ఆయనలో మొదటి వ్యక్తిగా ఆయన చెప్పుకోవచ్చు. సో దానివల్ల అందరికీ వచ్చి తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది. సో ఇంకోటి ఇప్పుడే తెలిసింది, ఆయన మన కాకినాడకి వాళ్ళ అబ్బాయిని అంటే వాళ్ళ కోడలను మన కాకినాడ నుండి తీసుకుంటున్నారని చెప్పి. సో అలా కూడా మన కాకినాడతో ఆయనకి బంధుత్వం ఏర్పడింది. ఇప్పుడే వాళ్ళ అబ్బాయి చెప్తున్నారు ఇక్కడ రేట్ ఎంగేజ్మెంట్ కాకినాడ అని చెప్పి. సో ఆయన ఏదో ఫ్యామిలీ ఫంక్షన్కి వస్తే మనం ఆయన టైం అంతటినీ కిల్ చేసేసి అంటే ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ అది చాలా
కోపడతారేమో. ఏపీ ప్రెసిడెంట్ గారు విజయవాడ చాప్టర్కి చెందిన వారైనటువంటి ఆర్ఏ శివారెడ్డి గారు ఇవాళ ఏపీ రెరా చైర్పర్సన్గా స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి మన కాకినాడ వచ్చేసారు. వారికి మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు క్రెడై కాకినాడ తరఫున తెలియజేస్తున్నాను. అలాగే వారి గురించి ఇందాక ఏవీలో చూసాం. ఆయన బేసిక్గా సివిల్ ఇంజనీర్ ఫ్రమ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. అలాగే కొద్ది కాలం ఉద్యోగం కూడా ఎంప్లాయీగా వర్క్ చేసిన తర్వాత మన బిల్డర్ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. వారి ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఎన్నో వెంచర్లు చాలా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వచ్చి కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. అలాగే కమిట్మెంట్ తోటి చాలా వెంచర్తో పాటు సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేయడం, అలాగే మన క్రెడైకి ఆన్లైన్ సేవలు అందించారు. ఎందుకంటే దాదాపు నేనైతే ఒక 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. సుబ్బరాజు గారు తర్వాత మన శివారెడ్డి గారు మనకు మూల పురుషుడిగా ఉండి క్రెడై ఏపీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని వన్ ఆఫ్ ద పిల్లర్గా నిలిచి ఈరోజు క్రెడై ఏపీ ఇంత సక్సెస్ఫుల్గా మనం ప్రభుత్వంతో కానీ మన ప్రాక్టీస్లో కానీ అన్ని విధాలుగా కూడా చేయడానికి చాలా దోహదపడ్డారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో సచివాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నానాజీ పాల్గొన్నారు. రైతన్నను రాజును చేసేందుకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు. సంక్షోభం నుండి సంక్షేమం దిశగా పాడి రైతులకు అండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతన్నలకు అండగా పనిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, టీడీపీ జిల్లా నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, ఎంపీడీఓ పసుపులేటి సతీష్, అగ్రికల్చరల్ ఏవో సత్యనారాయణ, జనసేన నాయకులు నక్కా శ్రీను, తోట వేణు, ముమ్మడి పుచ్చి, గ్రామీణ ఖాదీ రాష్ట్ర డైరెక్టర్ సిరంగ శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్న దాని ప్రకారం, ఆ నినాదం ప్రకారం మేము అందరం కూడా ఎమ్మెల్యే గారికి కావాల్సినవన్నీ చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లోనే ఏ రైతు కష్టపడకుండా ఉండేలాగా డెసిషన్ కూడా తీసుకున్నాం. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు అంటే ప్రతి ఒక్కరు మనం అందరం వరే వేసేస్తున్నాం. వరే వేసేస్తాం వల్ల డిమాండ్ అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. ఉత్పత్తి ఎక్కువైపోయినప్పుడు ధర అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అదే దేనికి ఎక్కువ ధర ఉందో దాంట్లో కొంతమంది అంటే మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగినా కూడా చెప్తారు గైడెన్స్ ఏది వేస్తే బాగుంటుందని చెప్పి. కొంతమంది ఎక్కువ పెద్ద రైతులు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా అలాగే డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలకి తీసుకునేదాన్ని పండించే అవకాశం ప్రభుత్వం అలాగే దానికి సపోర్ట్ కూడా చేయడం వల్ల నిజంగా అలాంటి పండించి చూడండి. ఏది పండిస్తే ధర ఎక్కువ వస్తుంది అనేది లాభం కూడా ఎక్కువ వస్తుంది. అంటే రైతుని రాజుని చేయాలంటే ఇలాంటి అడ్వైస్లు ఇవ్వాలి. దాంట్లో టెక్నాలజీని కూడా అగ్రిటెక్ టెక్నాలజీని కూడా వినియోగించుకునేలాగా ఇందాక చెప్పారు. ఒక డ్రోన్ని ఒక వ్యాపారం పెట్టుబడి పెట్టేవంటే మనం పెట్టుబడి వెనక రావాలంటే సంవత్సరాలు అవుతుంది, అవునా కదా? మొన్న గవర్నమెంట్ సబ్సిడీలో డ్రోన్స్ లోన్కి తీసుకుని అంటే 9,80,000 అది 9,80,000 రూపాయలు అంతేనండి. 9,80,000 రూపాయలు 2 లక్షల రూపాయలు అబ్బాయి కట్టాడు. రైతులకు ఉపయోగపడాలని సుమారు 7,80,000 రూపాయలు ప్రభుత్వం మీకోసం వాళ్ళకి ఇచ్చింది. సో గంటకి 20 ఎకరాలని తడిపేలాగా అలా అంటే మీన్స్ మందు వేసేలాగా ఎంత వేయాలన్నది వృధా కాకుండా వేయటం కోసం మీకు ఉపయోగపడటం కోసం అంటే మీరు డ్రోన్ ఆపరేట్ చేయడం వచ్చో రాదో అని తెలిసి ఆ కుర్రోల్ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కూడా ఒక ఉపాధి కలుగుతుంది. సో మీకు కూడా ఖర్చు తక్కువ అవుతుంది అనే ఒక మంచి ఆలోచన పథకం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి తెచ్చిన ప్రోగ్రామ్. సో అలాగే తెచ్చినందుకు ఆ అబ్బాయికి మీకు ఉపయోగపడింది. ఆ అబ్బాయి పెట్టుబడి కూడా వచ్చేసింది. సుమారు 6 నెలలు అయిపోయిందండి. పంటగా 3వ పంట వేసుకోవడానికి అన్ని రకాల ఆర్భాటాలు అందరూ కూడా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు అందిస్తూ ఉంది. పనిముట్లు అందిస్తూ ఉంది. సబ్సిడీల మీద పెద్ద ఎత్తున సబ్సిడీల మీద ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. అలాగే మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, మన ఏరియాలోనే చూసుకుంటే వేములవాడలో పామాయిల్ అలవాటు చేస్తూ ఉన్నాం. ఒక పక్కన వరేస్తూ ఉన్నాం, పక్కన ఒక పామాయిల్ వేస్తూ ఉన్నాం. పామాయిల్ ఎదిగిన తర్వాత వరి ఆగిపోద్ది, కానీ పామాయిల్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజు డబ్బు చూస్తాం.
కోనసీమలో కొబ్బరి రైతులు రోజు డబ్బు ఎలా చూసేవారు, ఇక్కడ కూడా మనం కూడా రోజు డబ్బు చేస్తాం. అందాక కూడా వరేసుకోవడం గడ్డలు ఎక్కడ చేసుకున్నాం. అలాగే రేపూరులో పండ్ల తోట పెంపకానికి మొదలుపెట్టాం, మీకు తెలిసిన విషయం ఇది. అట్లాగే అగ్రిటెక్ ప్రస్తుత రోజుల్లో ప్రతి రంగానికి టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే రూరల్ నియోజకవర్గంలో అడిగాం, ఎంతమందికి వద్దు మాకెందుకు ఈ డ్రోన్స్ అన్నారు. ఆ డ్రోన్స్ ఎందుకన్నారు, ఈ డ్రోన్స్ ఎందుకన్నారు, ఎవ్వరు వద్దన్నారు. భారతదేశానికి ఇతర దేశాలకి తేడా ఏంటో చెప్తాను నేను. ఈవేళ ఉక్రెయిన్లో అవ్వచ్చు, రష్యాలో అవ్వచ్చు, ఈవేళ అక్కడ ఇజ్రాయెల్లో, ఇరాన్లో, ఇరాక్లో, పాకిస్తాన్లో, కాబూల్లో డ్రోన్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మోడీ గారు డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నారు మనతో. అది భారతదేశానికి ఇతర దేశానికి ఉన్నటువంటి తేడా. అది ఇక్కడ అక్కడ యుద్ధం చేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు అట్ల మీద, మనం ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాం. 5 కట్టుకోనంటే కట్టండి బలవంతంగా. మీకు 80%, 70% సబ్సిడీ, 80% సబ్సిడీ అని చెప్పి ఇవాళ 5 డ్రోన్లు ఇవాళ మన కరపండలో 4, ఇక్కడ ఈ మండలంలో 1 డ్రోన్ ఇచ్చాం. ఇస్తే గంటకి 20 ఎకరాలు వేస్తా ఉన్నాం. ఎంత ఎరువు కావాలో అంత ఎరువే పడతా ఉంది, ఎంత మందు కావాలో అంతమందే పడతా ఉంది. కాబట్టి మందు ఎక్కువ అవ్వదు, ఎరువు ఎక్కువ అవ్వదు, ఎరువు మిగులుతుంది, మందు జరుగుతుంది. గంటకి 20 ఎకరాలు పూర్తి అవుతా ఉంది. ఆల్రెడీ కొరిపిల్లో ఇచ్చినటువంటి డ్రోన్ డబ్బులు కూడా అయిపోయాయి. ఆల్రెడీ డ్రోన్ డబ్బులు కట్టేశాడు, అయిపోయింది, పూర్తి అయిపోయింది. మిగిలిన ఇంకా మొదలెట్లేదు కాబట్టి లేట్గా ఉన్నాయి, మొదలెట్టేసిన పరిస్థితి. ఇది రైతన్న మీకోసం అన్నది యాక్చువల్గా ఎమ్మెల్యే గారు అది వచ్చారు కాబట్టి మీకు ఇలా పెద్ద మీటింగ్ పెట్టారు. కానీ అధికారులు, మా కార్యకర్తలు, మాలాంటి వాళ్ళు అందరూ డోర్ టు డోర్ వెళ్ళమన్న ప్రోగ్రామ్ ఇది. ఇంచేతంటే ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్ళి వారికి వివరించాలి. మీటింగ్ అంటే అన్ని రైతులు ఇక్కడికి రారు. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు యూరియా అవి ఎక్కువ కొట్టేస్తున్నారు, కానీ దానికి తగ్గట్టుగా కొట్టాలి అన్న ఒక నాలెడ్జ్ షేరింగ్కి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరియు లోకేష్ గారు లాంటి వాళ్ళు ప్లాన్ చేసి డిజైన్ చేసిన ప్రోగ్రామ్. దీని ముఖ్య ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. ఎంచేతంటే రైతులు పండించి మీరు అదే పంట, కాయగూర ఏదైనా సరే మీరు తిన్న తర్వాతే ఉన్నది అమ్ముతారు. మీరు తినేదంతా కూడా అనారోగ్యం. దానికి మీరు మందులు తగ్గించుకుంటూ ఇలాగా మీరు వేరే విధంగా ఆర్గానిక్గా, అంటే ఆవు పేడతో అయ్యి సేంద్రియం తయారు చేసుకునే పద్ధతికి నెమ్మదిగా రావాలి. వస్తే ఏమైతుందంటే మీ ఆరోగ్యంతో పాటు మీరు పండించి తిని మా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అంతేకాకుండా కేజీ బియ్యం మీరు తిని 50 రూపాయలు అమ్ముతాయి, కానీ ఆర్గానిక్ బియ్యం ఈరోజు 120 రూపాయలు అమ్ముతుంది. ఖచ్చితంగా ఏదో ఒక గ్రామంలో 100 ఎకరాలు పక్క పక్కన ఉన్న రైతులు ఏకమయ్యి ఆర్గానిక్ వైపు కూడా మీరు మలుచుకుంటే మీకు కూడా మంచి ఆదాయం వస్తుందని తెలియజేస్తున్నాను. అన్నదాతలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలు పేర్కొన్నారు. గండేపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత ఆధ్వర్యంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు గరిమెళ్ల శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్తో కలిసి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి వెళ్లి రైతన్న మీకోసం కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వం అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయంతో పాటు వివిధ పథకాల గురించి వారికి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ సానా సతీష్ బాబు, జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ధాన్యం డ్రైయర్ ప్రారంభించారు. ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ అన్నదాతలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. కర్షకులను చైతన్యవంతులను చేసేందుకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే పంచసూత్రాల ద్వారా అన్నదాతలకు అండగా నిలుస్తుందని అన్నారు. పురుగు మందులతో, యూరియా అధిక వినియోగంతో మనం పండించే పంట మన పిల్లలు తినే ఆహారం విషతుల్యమవుతుందని తెలుసుకోవాలని అన్నారు. క్యాన్సర్ వంటి మహమ్మారి పెరగడానికి కారణం రసాయన ఎరువులు, పురుగు మందులేనని గుర్తించాలని అన్నారు. మరలా అందరూ ప్రకృతి సేద్యం, సేంద్రియ సేద్యం వైపు మరలాల్సిన అవసరం ఉందని అన్నారు. సరైన పంట వేయడంతో పాటు సరైన సమయానికి దిగుబడి వచ్చే విధానాలు అవలంబించడం ద్వారా గిట్టుబాటు ధరలు పొందవచ్చునని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల
కౌశల్ నెహ్రూ మాట్లాడుతూ అగ్రిటెక్ ద్వారా వ్యవసాయంలో సాంకేతిక సాయాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. డ్రోన్ల ద్వారా మందులు, ఎరువులు పిచికారీ చేయడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద 2 విడతల్లో ఒక్కొక్కరికి 14,000 వంతున అందజేశామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 13,500 మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేశారని అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా రైతులకైతే 35% సబ్సిడీ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడప భరత్, తోట నవీన్, పోతుల మోహన్ రావు, కోర్పు సాయి తేజ, ఎస్వీఎస్ అప్పలరాజు, పరిమిబాబు, అడబాల భాస్కర్రావు, ఉంగరాల రాము, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, ఉండవల్లి వీర్రాజు, అడబాల ఆంజనేయులు, కంటిపూడి సత్యనారాయణ, దిడ్డి శ్రీను, గండేపల్లి ఎండీఓ హరికృష్ణ, సత్యారెడ్డి, గండేపల్లి జగంపేట ఏవోలు లక్ష్మీ నరసింహ, ఉద్యానవన శాఖ అధికారిని శ్రీవల్లి అధికారులు పాల్గొన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే ఆయన నేర్చుకోవచ్చని చెప్తున్నాను. ఇంకొకటి, మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్టికులర్గా మీకు చెప్పగలిగేది ఏంటంటే, ఎవరు రైతు, ఈ రైతు ఇలా చేస్తే ఇంత సమస్య వస్తుంది, లేకపోతే ఇలా పండించమని సమస్య వస్తుంది, దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాకుండా మా నాయకుడిని, మా క్యాడర్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అదే ప్రత్యేక పద్ధతిలో, అంటే సేంద్రీయ పద్ధతిలో ఎలా చేయాలి, లేకపోతే కొత్త పద్ధతిలో ఎలా చేయాలి, ఇటువంటివన్నీ కూడా మేము కూడా అవగాహన కల్పించుకుంటున్నాం. మేము అవగాహన కల్పించుకుని రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైతు మీద ఉన్న ఒక అభిమానం, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే దాంతో ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదివరకు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక ఐటీ కంపెనీ ఇంకోటి అనేవారు, కానీ ఈవేళ 5 ఎకరాల రైతు రాష్ట్రానికి చాలా పట్టుకొమ్మగా చెప్పగలుగుతున్నాం. అంచేత మీరందరూ ఏం చేయాలంటే, రైతులు ఈ సమస్య ఉంది, ఈ సమస్య లేదు, లేకపోతే ఈ సమస్య వల్ల మనం ఇంకా పెంచుకోగలం. ఇప్పుడు ఆయన రైతు పామాయిల్ రేటు గురించి చెప్పారు. ఇటువంటి సమస్య మాకు వెంటనే తీసుకొస్తే, మీకు ఒక విషయం చెప్పాలి. పామాయిల్ మినిమం ప్రైస్ చెప్పినప్పుడు డైర్ ఏర్పాటు చేశాం. ఆ డైర్ ద్వారా మనం పచ్చిధాన్యం కోయడానికి అలవాటు పడ్డాం. పచ్చధాన్యం కోసం పచ్చి సరుకు యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీకు తెలియదు కాదు. వాడు ఏ రేటు చెప్తే ఆ రేటుకి మనం ఆ రోజు పంపించాలి, లేకపోతే దాన్ని మనం నెట్లో పెట్టుకోలేము. కానీ ఎటువంటి వనరులు ఉన్నట్టయితే ఈ డయర్ ద్వారా దాన్ని మనం ధాన్యాన్ని ఆరబెట్టుకుంటాం. ఆ ఆరబెట్టినటువంటి సరుకుని గిట్టుబాటు ధర వచ్చిన వరకు కూడా ఆపుకొని అమ్ముకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇది సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చేటువంటి పరిణామాలన్నింటినీ కూడా రైతాంగం వాడుకోవాలి అనడానికి దీన్ని ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇవాళ నేను ఆలోచన చేస్తాను, మనకు మార్కెట్ కమిటీ ఉంది. ఎక్కడి నుంచో ఎవరో వచ్చి ఏదో చేయాలనేటువంటి ఆత్మతో ఆలోచనల కంటే మనకున్నటువంటి వనరులు మనం దగ్గరగా ఆ వనరులతోటి మనం శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు శంకర్ నేత్రాడి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. సామల్కోట కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శంకర నేత్రాలయ మరియు ఎర్నేని నటరాజ నాట్యాంజలి సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తదితరులు ప్రారంభించారు. బుధవారం నుండి బుధవారం వరకు కూడా ఈ కార్యక్రమాలు కంటి పరీక్షలు చేయటం, అలాగే తదుపరి ఒక 3 రోజుల పాటు ఎవరికైనా ఆపరేషన్ అవసరం వస్తే ఆపరేషన్ చేయటం. ఈ 7 రోజుల పాటు ఈ ఆపరేషన్ కు సహకరించడానికి సరిపడా మందులు మేము అందరికీ ఇస్తాం. 6వ రోజు నుంచి 7వ రోజు నుంచి కంటి ఆపరేషన్ చేసి తర్వాత మీకు కళ్ళజోళ్ళు ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని వదిలేకుండా నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని పరీక్షించడం వీరి అందరి చాలా పెద్ద మనసు అనేటువంటిది ఈ సందర్భంగా మా పెద్దాపురం నియోజకవర్గ కోర్టు తరఫున శివ గారిని కానీ, శ్యామ గారిని కానీ, సునీత గారిని కూడా వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన సామలకోట పట్టణ ప్రజలే కాకుండా పెద్దాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఇంత చక్కటి, ఎందుకంటే ఇంత ఖరీదైనటువంటి బస్సులు మన దగ్గరకు వచ్చి
మనకి ఉచితంగా ఆపరేషన్ చేసి ఉచితంగా కలజోళ్ళు ఇచ్చి అనేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, మీరు ఇక్కడికి వచ్చిన వారే కాకుండా ఇంకా ఎవరైనా మన వార్డుల్లో కానీ మన గ్రామాల్లో కానీ ఉంటే ఇంకా 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినటువంటి వైద్య కళాశాలను ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న కూటమి ప్రభుత్వానికి కనీసం చీము కుట్టినట్లు కూడా లేదని, ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోకుంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సంతకాలను సేకరించారు. అనంతరం వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గండేపల్లి బాబీ, పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తెన్ దత్తరు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధిరెడ్డి సుజాత శ్రీనివాస్, పట్ట అధ్యక్షురాలు సామరవతి లలిత, కౌన్సిలర్లు చందాడ నీలవేణి, పెదపాటి రాజేష్, బోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు, ముమ్మడి శ్రీనివాస్, పవన్, ఒలవల భూషణం, బత్తెన రాజశేఖర్, వజ్రపు వీరేష్, ఆనాల సుదర్శన్, వజ్రపు బాబీ, సోరవరపు అయ్యన్న, అడపా రఘు, జాహర్ అలీ, మొహద్దీన్, కండవిల్లి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మరి అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు 2 మున్సిపాలిటీలో కూడా కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా అందరూ వచ్చి వయసులకు అతీతంగా, అదేవిధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అందరూ పార్టీలకు అతీతంగా కూడా అందరూ వచ్చి ఈ విషయంలో చాలా అన్యాయం, ఇది రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో జరుగుతున్నది కాదు. పూర్తిగా ఆరోగ్య సేవల్ని, ఆరోగ్య వైద్య విద్యని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కేవలం మరి స్వలాభం కోసం ఈ ప్రభుత్వము వీటిని 66 సంవత్సరాలకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంది. కాబట్టి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి అందరూ సంతకాలు పెడుతున్న కార్యక్రమం. అందులో భాగంగా ఈ రోజు పిఠాపురం పట్టణంలో జగ్గయ్య చెరువు ఏరియాలో ఉన్న 21, 22, 23, 28 ఈ 3 వార్డులను కూడా ఈ రోజు పూర్తి చేయడం జరుగుతుంది. ఈ 3 వార్డులతో మొత్తం పిఠాపురం పట్టణంలో ఉన్న, టౌన్ లో ఉన్న 30 వార్డులు కూడా కోటి సంతకాల కార్యక్రమాల్ని మరి సంపూర్తి చేయడం జరుగుతుంది. నేను హృదయపూర్వకంగా అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా సొంతంగా చక్కగా తీసుకుని, అందరి చేత సంతకాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేశారు. వారికి అదే విధంగా మరి బాబీ గారు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ కౌన్సిల్ మెంబర్ గండేపల్లి బాబీ గారు, అదేవిధంగా పట్టణాధ్యక్షుడు రావుల మాధవ్ గారు, అదేవిధంగా నియోజకవర్గంలో ఈ పట్టణంలో ఉన్న జిల్లా కమిటీ వాళ్ళు, అనుబంధ సంస్థలు, రాష్ట్ర కమిటీ వాళ్ళు, కౌన్సిలర్స్, వార్డు కమిటీలు, అనుబంధ సంస్థలు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో అందరూ పాల్గొని అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టారు. ఇంత ఉత్సాహంగా పార్టీ ఇచ్చిన ఆదేశం అనే కాదు, ప్రజల పక్షాన్ని ఒక కార్యక్రమం మనం తీసుకోవాలనే వారందరూ కూడా వచ్చారు. మహిళలు, అన్ని వర్గాల వారు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల చెందిన వారు అందరూ కూడా ఇందులో మైనారిటీస్ దగ్గర నుంచి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నేటితో కోటి సంతకాల కార్యక్రమం పిఠాపురం పట్టణంలో పూర్తి చేయటం జరుగుతుంది. మరొకసారి నేను అందరికీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని విద్యార్థి దశ జీవిత నిర్మాణానికి బలమైన పునాది కావడంతో ప్రతి విద్యార్థి చెడు అలవాట్లు, వ్యసనాలకు బానిస కాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ సూచించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలోని మౌంట్ కార్మల్ ప్రైవేట్ స్కూల్లో ఎండి సాయిరం నానశెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మరియు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఐ చైతన్య కృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు హాజరయ్యారు. స్కూల్ యాజమాన్యం వారికి ఘన స్వాగతం పలికింది. సైబర్ మోసాలు, మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సిఐ చైతన్య కృష్ణ మాట్లాడుతూ సెల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ సైబర్ యాప్స్ను దుర్వినియోగం చేస్తూ విద్యార్థులు పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోతున్నారని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటివి అధికంగా ఉపయోగించడం వల్ల చదువుపై దృష్టి దెబ్బతింటోందని, చిన్న వయస్సులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడడం భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయురాలు బిహెచ్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
for giving this wonderful opportunity to our kids to learn, to expose to the latest whatever the cyber frauds are happening around India and around our places. So this has to be there so that everyone should know what kind of mistakes we are doing in the regular day-to-day basis, so that people can understand. See, if we are doing in a wrong way without knowing that, so you don't know what you don't know. So in that cases, definitely people will lose that instinct, and definitely they will go in a wrong direction. So we are here to set you in the right direction in the future, so that people we will create a good society around Indrapalam, and we will be the model of the school which is around the Indrapalam. We should know that everyone should know that we are the best. మంచి అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందనే ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్కూల్స్ విజిట్ చేయటం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈరోజు దానిలో భాగంగానే ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం జరిగింది. పిల్లలందరికీ కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్ మనం ఏదన్నా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాప్ల జోలికి కానీ, ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటి డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదని, ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే చెప్పించడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది 2-వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ గురవుతున్నారు. వాళ్ళు లైఫ్స్ పోతున్నాయి. కాబట్టి పిల్లలకి ఈ స్టేజ్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతి స్కూల్స్కి కూడా మా రూరల్ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పటం, అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ దృష్ట్యా మేము యూటీజింగ్ లాంటివి కానీ ఇంకోటి కానీ అట్లాంటివి ఏమి లేకుండా ఉండటం కోసం, ట్రాఫిక్లో కూడా యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడం కోసం మేము పెట్రోలింగ్ రెగ్యులర్గా పంపుతున్నాం. దీనిలో భాగంగానే మేమందరం ఈరోజు స్కూల్కి వచ్చి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. సమాజంలో స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలను నింపిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలని తిమ్మాపురం గ్రామ సర్పంచ్, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, వైసీపీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు చిల్లి దేవరాజు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు మండల ఎస్సీసెల్ అధ్యక్షులు ఓబా శ్రీను ఆధ్వర్యంలో కాకినాడ రోడ్ల మండలం రమణిపేట, వైద్యనగర్లో కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి భారత రాజ్యాంగ విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు చిల్లి దేవరాజు, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ మరియు వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు బెజవాడ సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగిస్తూ అంబేద్కర్ రచించిన పటిష్టమైన రాజ్యాంగం ఇతర దేశాలకు సైతం ఆదర్శప్రాయంగా నిలిచిందని కొనియాడారు. సమాజంలో స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలను నింపిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రూరల్ టీయూసీ ప్రెసిడెంట్ పలువెల విజయ్ కుమార్, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, నియోజకవర్గం వాలంటీర్ల విభాగం అధ్యక్షులు ఎం కృష్ణంరాజు, మండల వాలంటీర్ల విభాగం అధ్యక్షులు పెనుమాల ధర్మారావు, ఎస్సీసెల్ నాయకులు వరసాల జాన్ ప్రభాకర్, గుండుపిల్లి శ్రీచంద్ర, సర్పవరం ఎస్సీసెల్ నాయకులు సవరపు చిట్టుబాబు, సంగాడు మోషే, మండల మహిళా అధ్యక్షురాలు నల్లరాణి, కర్రి చక్రధర్, బాలి భువనేశ్వరి, కర్రి లక్ష్మి, కొల్లుబోయిన భవానీ, తెరగాట లక్ష్మి, కొత్తపల్లి గిరీష్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ ముంజరపు సూర్యకిరణ్, అభిషేక్ రెడ్డి, ఆర్ సత్యవతి, నల్లి వెంకటరమణ, దేవరపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. శూద్రులు కాదు, అందరూ మనుషులే, అందరూ బ్రహ్మ యొక్క తలలోంచి కాదు, కాళ్ళలోంచి కాదు, చేతుల కడుపులో అమ్మ కడుపులోంచి వస్తారని రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు అందరికీ రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఈ ఒకప్పుడు శూద్రులుగా ఉన్నటువంటి ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని పార్లమెంట్లో కూర్చొని మాట్లాడుతున్న మన కాపువాళ్ళు కానీ రెడ్లు కానీ చౌదరులు కానీ వీళ్ళందరూ కూడా శూద్రుల నుంచి బయటకు రావడానికి, వీళ్ళ అసెంబ్లీలోకి వెళ్ళడానికి, వాళ్ళ కులాల గురించి మాట్లాడడానికి, వాళ్ళ ఆర్థిక స్థిరపడడానికి, రాజకీయ ఎదగడానికి భారత రాజ్యాంగ నిర్మాత యొక్క అంబేద్కర్ రాజ్యాంగం యొక్క విలువలను గమనించాలని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు రాబోయే మన స్వంతం నుంచి 79 సంవత్సరాలు అవుతున్నా సరే కానీ ఇంకా అంబేద్కర్ విగ్రహాలు ఎస్సీ పేటలోనే కనబడుతున్నాయి. దయచేసి గమనించండి. అందుకనే ఈ రోజు మేము వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎందుకు ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, అన్ని కులాల్లో పేదలు ఉన్నారు, దారిద్ర్యరేఖ దిగునున్న వాళ్ళందరికీ ఎలాగైతే ప్రభుత్వం యొక్క రేషన్స్ ఎలాగ అందుతున్నాయో అలాగే పేదవాళ్ళందరికీ ఒక రకమైన కష్టాలు తేలంటే ప్రతి ఒక్కరికి డబ్బులు వేయాలని అకౌంట్లో డబ్బులు వేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అందరూ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి జేబులో డబ్బులు అని అడిగారు. ఈ రోజు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎంత భయంకరంగా ప్రవర్తిస్తుందంటే కులాలను విభజించి మతాలను విభజించి అనేక కోణాలు వాడుకుంటూ ఆ ఆధిపత్యం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి మాత్రమే చాపరు ఉండాలి. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారికి చాపరు, లోకేష్ గారికి చాపరు, జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యే ఖర్చు నెలకి లెక్కితే 70 కోట్లు లెక్కెడితే వీళ్ళ ముగ్గురికి 240 కోట్లు ఖర్చు అవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు లేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఎందుకు గమనించాలంటే ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, రాజ్యాంగం ఏర్పడిన దినోత్సవాన్ని ఈ దేశం అంతా జరుపుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి అనుకుగా, ప్రతి ఒక్కరు అంబేద్కర్ యొక్క నినాదానికి అనుకుగా మనకు వచ్చినటువంటి ఈ పదవి ఎక్కడి నుంచి వచ్చింది, మనకి వచ్చిన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, కేవలం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మాత్రమే వచ్చిందని ప్రతి ఒక్క కులంలో ఈ రోజు ఎస్సీ బీసీ మైనార్టీలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేటల్లో వాళ్ళ వీధుల్లో అంబేద్కర్ విగ్రహాలు నిర్మించుకొని ఆయన జయంతులు వర్ధంతులు అలాగే ఈ రాజ్యాంగం యొక్క పొందుపరిచిన దినాలను జరుపుకోవాలని సభంగా కోరుకుంటూ నా పేరు విజయ్ కుమార్ పల్లివల. నిజంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే లేకపోతే ఇవాళ వాళ్ళకి ఎదురు తిరిగే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఈవేళ ఈ ప్రభుత్వంలో ఉన్నది. ఈవేళ అందరూ కూడా ఇంత స్వేచ్ఛగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని పుచ్చుకొని వాళ్ళు పెట్టే తప్పుడు కేసులన్నింటినీ కూడా ఈవేళ కోర్టులు తప్పుదో పట్టిస్తూ ఉంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలోని ముఖ్య అంశాలు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధినేతలు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మహోన్నత వ్యక్తికి విజయవాడ నడిబొడ్డులో 150 అడుగుల ఒక మహా విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించి మా వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం నిర్మించినటువంటి అంబేద్కర్ పట్ల అంత శ్రద్ధతో ఆయన విగ్రహాన్ని నిర్మిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వాళ్ళు విజయవాడలో అటువంటి మహాన్నత వ్యక్తి ఉన్నటువంటి అంబేద్కర్ వనాన్ని, స్మృతి వనాన్ని కనీసం మెయింటెనెన్స్ లేకుండా, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు, దాన్ని మనం ఏం చేయకూడదు, అది తప్పండి. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే మేమంతా కూడా వెలిగింటాం. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి భారతరత్న అంబేద్కర్ గారిని ఎవరో అగౌరవపరచకూడదు. ఆయన్ని ఒక జాతికే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అందరికీ కూడా ఆయన ఒక మహోన్నత వ్యక్తి. కాబట్టి ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరొకసారి ఆ మహోన్నత వ్యక్తికి మనంతా కూడా హృదయపూర్వక నివాళులు అర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి 70 సంవత్సరాలు అయింది కనుక ఆ సందర్భంగా అంబేద్కర్ని స్మరించుకోవడానికి మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అయితే అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే మా దళితులకి బ్రతకడానికి ఏ రకమైన మార్గం లేదు. ఈ రోజు మేము తెల్లబట్టలేసి తిరుగుతున్నాం, మాకు ఉద్యోగాలు వస్తున్నాయి, మేము ఆర్థికంగా అభివృద్ధి చెందాం, మేము చదువుకుంటున్నాం అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే. అంబేద్కర్ లేకపోతే మేము లేము. ఈ రోజు ఓసీల మధ్యన బీసీల మధ్యన మేమందరం కలిసి తిరుగుతున్నాం. మాకు ఒక రకమైన గౌరవం దక్కుతుంది. మాకు ఒక రకమైన గౌరవం దక్కిందంటే అది అంబేద్కర్ వల్లే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ దళితుల మీద, ఈ భారతదేశ ప్రజలందరి మీద ఉందని తెలియజేసుకుంటూ కాకినాడ నగరంలోని సామర్లకోట రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ విజయ గణపతి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరంలో శ్రీమాత గోవిందమ్మ సిద్ధయ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ అధ్యక్షతన మహోత్సవం ప్రారంభమైంది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ స్థపతి బ్రహ్మశ్రీ గొరస శ్రీనివాసాచారి రాజలక్ష్మి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తాలాబతుల సాయి, ఉదయ భాస్కర కామేశ్వరి, సంఘం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీనియర్ నాయకుడు తణుకు జయేంద్ర ప్రసాద్, శ్రీలక్ష్మి, విగ్రహదాతలు చేబోలు వీరరాఘవులు, పోలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహాలకు వేదోక్త పూజలు, హోమాలు, ప్రత్యేక శాంతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్య అతిథులు విశ్వబ్రాహ్మణుల ఐక్యమత్యాన్ని పాటిస్తూ ప్రతి రంగంలోనూ రాణించాలని అన్నారు. ఎంత ఎదిగినా వినయంగా ఉండడం సమాజానికి ఆదర్శమని, అలాగే పూర్వీకుల సాంప్రదాయ కులవృత్తిని విడిచిపెట్టకుండా కొనసాగించాలని సూచించారు. సంఘ సభ్యులకు సమస్యలు ఎదురైతే నేతల దృష్టికి తీసుకుని వస్తే వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. తర్వాత ముఖ్య అతిథులను సాలువలు కప్పి సంఘ నాయకులు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నాయకులు మందరపు సత్యబాబు, జిల్లా అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం, అంగులూరు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. మా సోదరులు శ్రీ జయచంద్ర ప్రసాద్ గారికి, సోదరి వారి ధర్మపత్ని మా సోదరి లక్ష్మి గారికి, ఈ కార్యక్రమంలో సోదరి అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాది పెద్దాపురం, నా పేరు తాళాబతుల సాయి. నేను ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే, విశ్వబ్రాహ్మణులకి మరి మన సమస్యలకి తెలియడం కాదు, నాయకులందరూ కూడా సమస్యలు తెలుసు. మరి ఏ సమస్య మీద మరి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మరి స్పందించి మన ప్రభుత్వం యొక్క విధి విధానాల వరకు నేను ఎంతవరకు మన వాళ్ళకి సహాయ సహకారం చేయడం అంతవరకు నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం చెప్పవచ్చు, జయచంద్ర ప్రసాద్ గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం. అఖిల భారత విశ్వబ్రాహ్మణ పరిషత్కి ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను అధ్యక్షుడిగా ఉంటే మేము ఇద్దరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. పెద్దలు చెప్పినట్టుగా నేనైతే కొంచెం రాజకీయాల్లో దిగి కొంచెం సంఘాలకి దూరంగా ఉన్నప్పటికీ సంఘం యొక్క కార్యక్రమాలను గమనిస్తూ ఉంటాను. ఎవరికి ఏదైనా సహాయం చేయవలసినా కొంచెం స్పందించేయడం, అంతేగాని ఎక్కువగా నేను ఈ మధ్యకాలంలో అంటే గత 10 సంవత్సరాల సుమారుగా ఈ రాజకీయాల్లో పూర్తిగా తిరగడం లేకుంటే కొంచెం సంఘాన్ని దూరంగా ఉన్నాను. కానీ సంఘం యొక్క ఉనికిని మనం పోగొట్టుకోకుండా ఆ యొక్క పరిచయాలు మాత్రం ఎప్పుడు అలా మెయింటైన్ చేసి వచ్చాను. అదేవిధంగా జయప్రసాద్ గారు నాకు చాలా కాలం తెలుసు. వారి యొక్క కార్యక్రమాలు కూడా నేను సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తుంటాను, లైక్ చేస్తుంటాను. వారు మంచి సంఘ సంస్కృత పెద్దలు చెప్పినట్టు అదేవిధంగా ఒక జేసీ డిగ్రీ కాదు మండపేటలో ఆయన ఏర్పాటు చేసి ఎంతోమందికి లేని విశ్వబ్రాహ్మణ సోదరులు కానీ ఇతర కోర్సులు కానీ ఎంతో విద్యాదానం, ఫీజులు లేకుండా విద్యాదానం ఆయన చేసి మరి మంచి వ్యక్తిగా, ఒక మంచి విద్యాదాత కూడా పేరు తెచ్చినటువంటి మంచి వ్యక్తి జయచంద్ర గారు. ఒక సంఘ సంస్కృతంగా కాకుండా విద్యార్థులు కూడా తీర్చిదిద్ది వారి భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆశించేటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన కులంలో నాకు తెలిసి జయచంద్ర ప్రసాద్ గారు. 14 సంవత్సరాలుగా మా నాన్నగారు నేను తప్పుకుంటున్నానరా, నువ్వు వెళ్ళాలి ఇందులోకి అని చెప్పి స్వర్ణకార సంఘాలను చెప్పారు. నాకు స్వర్ణకార సంఘం నుంచి తర్వాత మళ్ళీ ఏం చేశారంటే బస్సులోని బ్రహ్మానందాచారి గారిని గత ప్రెసిడెంట్ అయిన మన ఇంటికి వచ్చి మీరు ఇలాంటి వాళ్ళని ఒక వృత్తికి పరిమితం చేస్తున్నారు, అపారమైన జ్ఞానం ఉంది ఇతనికి, ఈయన నాకు కావాలని చెప్పేసి ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళి నన్ను ఈ విశ్వబ్రాహ్మణ సంఘానికి 16వ సంవత్సరంలో పరిచయం చేశారండి. నాకు 16 సంవత్సరాల వయసులో, నాకు 33 సంవత్సరాల వయసులో పెళ్ళి అయింది. అంటే పెళ్ళికి ముందుగానే నేను ఈ సంఘాల కోసం నేను ఎంత తిరిగానో చూడండి. తర్వాత అది పక్కన పెడితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనూ మన రాజమండ్రి, కాకినాడ అయితే పర్వాలేదు, మన వాళ్ళు ఇంటారు. కానీ మీకు తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఎవరు కూడా ఫస్ట్ బూతు పదం మాట్లాడతారు, తర్వాతే మన విషయం. అలాంటి చోట్లకి ఎవరైనా వెళ్ళాలంటే జేసీ ప్రసాద్ ఒక్కడే సమర్థులు అని చెప్పినట్టు అక్కడ అప్పటికీ కూడా పాపం వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం అయిపోయినప్పటికీ కూడా తెలంగాణలో ప్రతి మీటింగ్కి కూడా నేను లేకుండా ఆయన లాల్కోట వెంకటాచారి గారు కావచ్చు, బస్సులో బ్రహ్మానంద గారు చనిపోయే ముందు 10 రోజులు ఫోన్ చేసి ఎందుకు ఇంత రమ్మన్నారని అనుకుని పెడితే కూర్చోబెట్టి కొన్ని డీటెయిల్స్ రాయించుకుని ఆయన ప్రూఫ్ చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఆయనకేమో ఏదో గుర్తు రాసి దాని మీద ముందు మాట రాసి నేను ఇలా వచ్చాను. 3వ రోజు ఆయన నువ్వు వచ్చేది చేసి చాలా సంతోషం, నీకు రావట్లేదు నువ్వు అని అనుకున్నాను, ఈ పుస్తకం కంప్లీట్ చేసావని చెప్పి 3వ రోజున ఆయన
భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి దేశానికి దశాదిశ రూపొందించిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో భారత రాజ్యాంగం పట్ల వినయ విధేయతలతో మెలుగుతానని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. రైతు దేశానికి రారాజు అని కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం అలవాటు చేసుకోవాలని రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కరప మండలం కొరుపల్లె జడ్బావారం గ్రామాల్లో వ్యవసాయ అధికారి సత్య మరియు సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి రైతులకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు కూటమి ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఆవు మూత్రం, పేడ, పుల్లటి మజ్జిగ, శనగపిండి మొదలైన వస్తువులతో ప్రకృతి ఎరువులు వాడవచ్చునని, ఇలా చేయడం వలన ఆరోగ్యం బాగుంటుందని వ్యవసాయ అధికారులకు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కరప మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవు వెంకన్న, మహిళా అధ్యక్షులు కోన వెంకటలక్ష్మి, గుబ్బల భాస్కర్ రావు, వ్యవసాయ సిబ్బంది సతీష్, అంబేద్కర్, జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సో మీకు మొన్న 7,000 వేశారు, అది అందింది పూర్తిగా. ఇంట్లో ఎవరైనా పెన్షన్దారులు అది ఉన్నారా? పెన్షన్ తీసుకుంటున్నారా? పెన్షన్ అందుతుందా మీకు? ఎంత తీసుకుంటున్నారు? 4,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసి ఇవన్నీ మీకు నచ్చినాయా? బాగున్నాయా? రైతులు చేసి గిట్టుబాటు ధర అవన్నీ మీకు బాగానే ఉన్నాయి. మొన్న తుఫానుల కార్యక్రమాలు అవన్నీ కూడా అందరూ బాగానే అందుబాటులోకి వచ్చారు. మీకు అన్ని చెప్పారా? అందరూ వచ్చారు, అదే పలకరించారు మిమ్మల్ని. మొత్తం మీద నాయకులు, అధికారులు అందరూ ఎవరు పలకరించారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా మీకు. ఎందుకంటే ఇవన్నీ మీరు చేసే వ్యవసాయమే కాకుండా సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా మీరు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. సేంద్రీయ వ్యవసాయం అంటే ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో మనం యూరియా అవి వాడకుండా కొత్తగా మనం సొంతంగా బెల్లం, శనగపిండి వీటితో కొన్ని తయారు చేసుకుని, అలాగే ఆవు పేడ, ఆవు మూత్రం వీటితో కూడా మనం కొన్ని మెటీరియల్స్ మనం తయారు చేసుకుని అవి పిచికారీ చేసుకుని ఉన్నాయి. అలాగే పుల్లటి మజ్జిగ పిచికారీ చేస్తే కూడా కొన్ని క్రిములు చచ్చిపోతాయి. సో ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వ్యవసాయ అధికారులు, ఇప్పుడు వచ్చిన ముగ్గురు కూడా వ్యవసాయ అధికారులు, వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు ఏ చిన్న డౌట్ అయినా వీళ్ళని అడిగితే మీకు చెప్తారు. ఇప్పుడు నేను సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్తాను, మీకు అలవాటు లేదు అనుకోండి. కాకినాడ ద్వారకా నగర్లో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి వారికి 19/12/2025 శుక్రవారం రోజున మహా కుంభాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. ఈ కుంభాభిషేక కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి ప్రారంభించబడుతుంది. ఈ కుంభాభిషేకంలో భక్తులందరూ కూడా తమ స్వహస్తములతో, పంచామృతములతో, సుగంధ ద్రవ్యములతో, పండ్ల రసములతో, మంచినీటితో అభిషేకించు స్వయముగా అభిషేకించు మహత్తరమైనటువంటి అవకాశం కలదు. కావున భక్తులందరూ ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఉత్సవములకు జయప్రదములు చేయుటకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో ధర్నా నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం బాలాజీ చెరువు వరకు ర్యాలీ చేశారు. మొదట పోస్ట్ ఆఫీస్ వద్ద ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి బోడకొండ, ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవ్వాకుల వెంకట్రావు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించి సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు పలువెల వీరబాబు సభ్యులతో రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ధర్మాన్ని ఉద్దేశిస్తూ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ అప్పారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరు రాజ్బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకులు ఆదినారాయణమూర్తి, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళూరి రాజు మాట్లాడుతూ కార్మికులను సంప్రదించకుండా కార్మిక హక్కులు కాలరాస్తూ తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లపై దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్న మోడీ ప్రభుత్వ క్షమాపణలు చెప్పాలని కోరారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 10 గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించారు.
పెంచుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధపడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలక రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, భారతీ ప్రియ, అంగన్వాడీ సంఘం నాయకులు భవానీ, వరలక్ష్మి, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయ్ కుమార్, శేషు, రమేష్, కృష్ణవేణి, తలుపులమ్మ, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు ధర్మ, సోమరాజు, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. 9 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉన్నారు. ఈ 4 కోడ్లు అమలు జరగని తర్వాత ఇది ఇవాళ అంటే నవంబర్ 26వ తేదీన ఆందోళన జరుగుతున్న ముందుగానే నవంబర్ 27వ తేదీన ఈ 4 లేబర్ కోడ్స్ అమలులో తీసుకొచ్చి కార్మిక చట్టాలని రద్దు చేయడం జరిగింది. శుక్రవారం అంటే ఇది బ్లాక్ డేగా పరిగణించాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 4 కోడ్లు అమల్లోకి వస్తే ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటే నష్టపరిహారం చెల్లించలేదు, కనీసం యూనియన్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు, మినిమం వేజెస్ ఉండదు, పర్మనెంట్ ఆలోచనే ఉండదు. ఇక అన్ని కూడా ప్రైవేట్ రంగాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే షాప్ అండ్ ఎక్స్ట్రా ప్లేస్మెంట్ చట్టం సవరణ తీసుకొచ్చి దాంట్లో 8 గంటలు పనిచేస్తున్నామని 10 గంటలు పెంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళా రంగాన్ని రాత్రి సమయంలో కూడా పనిచేయించే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అంటే ఇవాళ ఈ కార్మికుల యొక్క శ్రమను దోచిపెట్టే విధంగా చేస్తా ఉంది. ఇవాళ మేము అడుగుతున్నాం, అనేక రకాలుగా సమ్మెలు, రాద్ధాంతాలు ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలు అన్ని చేస్తున్నా సరే నరేంద్ర మోడీ ముఖ్యంగా కార్మిక రంగాన్ని అనకతొచ్చడానికి, కార్మిక చట్టాలను దోచిపెట్టే విధంగా ఇవాళ చేస్తా ఉన్నారు. దానికి నిదర్శనంగా ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కార్మికులకి మేలు జరిగే ఉన్నాయో 29 కార్మిక చట్టాలను అమలు చేయాలి, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కార్మిక ఈ కోడ్స్ వల్ల ముఖ్యంగా కార్మిక రంగానికి, ఉద్యోగానికి, రైతులకి నష్టం కలిగే ఉంది. ఇవి పూర్తి స్థాయిగా నష్టం జరుగుతున్నాయి. అందుకే 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం అయినటువంటి ఈ రోజు నవంబర్ 26న అన్ని జిల్లాల్లో కూడా రైతాంగ కార్మిక వ్యతిరేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ప్రకారంగా మరి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి, అదేవిధంగా పార్లమెంట్లో రైతులకి చట్టం చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏదైతే 1966 విత్తన చట్టం ఉందో ఆ చట్టాన్ని కూడా ఈరోజు రద్దు చేసి 2025 విత్తన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది రైతులకు చాలా నష్టదాయకమైన విషయం. ఇక రెండోది, దేశంలోనూ రాష్ట్రాల్లోనూ అభివృద్ధి పేరుతో, ప్రాజెక్టుల పేరుతో రైతులు 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని, లక్షలాది ఎకరాల భూముల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఈరోజు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూముల్ని కూడా లాక్కోవడానికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే 1 కోటి ఎకరాల మాగాడి ఉందో అందులో 25 లక్షల ఎకరాలని చంద్రబాబు నాయుడు లాక్కోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సమస్యలన్నీ కూడా, ఈ సమస్యలన్నింటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడలో ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకా ఎటువంటి చర్చలు లేకుండా ఏకపక్షంగా 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిన సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన ప్రదర్శనలో పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల తరపున, ప్రభుత్వ సంస్థల బ్యాంకుల తరపున, స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం అందరి తరఫున కూడా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ బ్యాంకు సంస్థల ఉద్యోగులు కూడా తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో ప్రజలకు సామాజిక ఆర్థిక సమానత్వం కోసం, భరోసా కోసం నిర్మించుకున్నటువంటిది. భారత రాజ్యాంగంలో నిక్షిప్తం చేయబడిన ప్రజలకు 140 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశాలకు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలు వెళ్తున్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా బ్యాంకు ఉద్యోగుల తరఫున ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇది ఇంతటితో ఆగదు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి 9 యూనియన్లతో కూడా మాట్లాడుకుని ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల అందరి తరఫున కూడా ఈ నిరసన ముందుకెళ్తుందని తెలియజేస్తూ కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలనకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ, కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ఉపాధి చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు. దీనిని ఏకపక్షంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యం నమ్మకం లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో పెత్తనం చేస్తుంది. ఆ విధంగానే ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం లేకుండానే బలవంతంగా అమలు చేయడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అలా విధంగా
ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చినా కానీ ఇప్పటి వరకు దాన్ని అమలు చేయడంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ ఉపాధి నిధులు కేటాయించడం లేదు. రకరకాల కారణాలతో ఆ పన్నులను ఎగ్గొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కార్మిక కర్షక వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. భవిష్యత్తులో కాకుండా కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం కింద 2024 ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. అలాగే 2025 ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా 2 నెలల్లోనే ఈ సంవత్సరం కూడా పూర్తవుతా ఉన్నది. ఈ విధంగా అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు ప్రసారాలు చేసి ఓట్లన్నీ దండుకొని గద్దెనెక్కి కౌలు రైతులందరినీ కూడా నిలువున ముంచినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈవేళ గిట్టుబాటు ధరలు లేవు. 1750 రూపాయలు ఒక కింటా ధాన్యానికి రావాల్సి ఉండగా ఈ రోజు 1550 రూపాయలకి కొనుగోలు చేస్తా ఉన్నారు. మిల్లర్లు అందరూ దోపిడీ చేస్తా ఉన్నారు. రైతుల శ్రమను దోసేస్తా ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రైతాంగం కోసం, ఈ కౌలు రైతుల కోసం, ఈ ఎవరైతే అన్ని పంటలు పండిస్తున్నటువంటి రైతాంగం కోసం ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఖచ్చితంగా మీకు పుట్టగతులు లేవని చెప్పి మేమందరం కూడా ఖచ్చితంగా నినదిస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయకపోతే రానున్న రోజుల్లో మీకు గోళీ కడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఈ దేశంలో లౌకికత్వాన్ని దెబ్బతీస్తూ ఉంది, సామ్యవాదాన్ని దెబ్బతీస్తూ ఉంది, ప్రజల అభిప్రాయాలను దెబ్బతీస్తూ ఉంది, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోతా ఉంది. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కార్మికుల హక్కుల్ని, రైతుల హక్కుల్ని, ప్రజల హక్కుల్ని ఈ కేంద్ర ప్రభుత్వం కాలరాయిస్తూ ఉంది. అంతేకాకుండా అన్ని చట్టాలని కూడా ప్రజల ఆమోదం లేకుండా, కార్మికుల ఆమోదం లేకుండా రద్దు చేస్తూ ఉన్నారు. ఏదైతే 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో కానీ కార్మిక సంఘాల అభిప్రాయం కానీ, కార్మికుల అభిప్రాయం కానీ, ప్రజల అభిప్రాయం కానీ తీసుకోకుండా ఏకపక్షంగా అమలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఏదైతే రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయాన్ని పెట్టుబడిదారుల చేతుల్లో, కార్పొరేట్ల చేతుల్లో పెట్టడానికి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారో ఆ 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి 750 మంది ప్రాణత్యాగాలు చేసి మోడీ మెడలు వంచి ఆ చట్టాలని రద్దు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితో కార్మిక వర్గం కూడా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకునే వరకు మా పోరాటాన్ని ఎక్కువ పెడతాం, మీకు తగిన బుద్ధి చెప్తామని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికులకు నష్టాన్ని, కార్పొరేట్కు లాభాలు తెచ్చే మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏటీయూ మండల కన్వీనర్ కుంచే చిన్న డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కార్మికుల 29 చట్టాలను మోడీ ప్రభుత్వం ఏకీకృతం చేసి కేవలం 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి మండల కన్వీనర్ కుంచే చిన్న మాట్లాడారు. కార్యక్రమంలో పప్పుల వీరబాబు, కె నాగేశ్వరరావు, జి అప్పారావు, కర్ణ విశ్వనాథ్, డి సత్యనారాయణ, సూర్యనారాయణ, కె మణి, నందీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పనిచేసే సమాన పనికి సమాన వేతనం అనేది మాత్రం ఎక్కడా లేదు. ఇది గతంలో ఏంటంటే 29 హక్కు చట్టాలు కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో సాధించుకున్న ఈ కార్మిక హక్కు చట్టాలు. అయితే బీజేపీ గవర్నమెంట్ అయితే ఎవరికైతే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలు జరిగితే ఆ కార్పొరేట్ సంస్థలు నిధులు ఇస్తారు. అందుకు వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున కార్పొరేట్ వ్యవస్థకేమో 10 గంటలు 12 గంటలు పెంచి ఈ రోజున కార్మికులు చేయాలనే ఒక లేబర్ కోడ్లో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున 8 గంటలు పని చేస్తేనే వర్కౌట్ ఒంట్లో ఉన్న శక్తి నశించిపోతుంది. అలాగే నెలకి వారానికి 4 రోజులు 48 గంటలు పనిచేయాలనే లేబర్ కోడ్లు నిర్ణయాన్ని తీసివేయాలని, రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యథావిధిగా 4 లేబర్ కోడ్లు కూడా తీసేసి కార్మిక హక్కు చట్టాలు కొనసాగించాలి. అలాగే ముఖ్యంగా ఈ రోజున 8 గంటల పని విధానం ఏదైతే ఉన్నదో ఆ 8 గంటల పని విధానం అమలు చేయాలి. అలాగే మహిళలు కూడా ఈ రోజున పనిచేసే చోట కూడా భద్రత అనేది కరువైంది. ఆ భద్రత ఈ కోడ్లలో కూడా ఆ పనిచేసే యాజమాన్యమే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లలో కూడా నిక్షిప్తం చేశారు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలని మీరు పార్లమెంట్లో ఆమోదం పెట్టకుండా, ఎవరు కూడా ఆమోదించకుండా మీరు ఏదో ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈ కార్మికుల మీద ఇటువంటి లేబర్ కోడ్లు తీసుకురావడం సిఐటిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తక్షణం ఈ యొక్క 4 లేబర్ కోడ్లు తక్షణం రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ పెడతాం. 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాన్ని జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల నాయకులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు KMMR ప్రసాద్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో EVV సత్యనారాయణ, ESSN రెడ్డి, K ఈశ్వరరావు, న్యాయవాది జవహరాలి, డాక్టర్ భానుమతి, UTF చక్రవర్తి, పలివెల వీరబాబు, బత్తిర రామేశ్వరరావు, పిల్లి రామారావు పాల్గొని రాజ్యాంగ విలువలను పిల్లల్లో పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఏమి రాశారు, అంబేద్కర్ రచనలో ఏముంది, ఇవన్నీ ప్రజలకు చెప్పవలసిన అవసరం మనందరికీ ఉంది. రాజ్యాంగం ఇది వరకు చిన్న చిన్న మార్పులు చేయాలని అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ రాజ్యాంగం అన్నా ఉంటుందా ఉండదా అనే ఆలోచనలోకి వచ్చాం. ఇదన్నా రక్షించుకోకపోతే ఏమైపోతామనే ఆలోచన వచ్చింది. జస్ట్ బీహార్ ఎన్నికలు 7,20,000 ఓట్లు, 66% ఓటింగ్ జరిగింది, 5,30,000, కానీ 7,45,000 కౌంటింగ్ జరిగింది. ఎవరు మాట్లాడగలరు? ఎవరు? ఇప్పుడు జర్మనీలో ఒక సామెత ఉంది, ఒకరి దగ్గరికి వచ్చారు, ముందు ముస్లిం దగ్గరికి వచ్చారు, తర్వాత నక్సలైట్ల దగ్గరికి వచ్చారు, తర్వాత క్రైస్తవుల దగ్గరికి వస్తారు, తర్వాత అందరి దగ్గరికి వస్తారు. మనం అందరూ సమైక్యంగా ఉండకపోతే, మనందరూ కలిసికట్టుగా నిలబడకపోతే ఈ రాజ్యాంగం ఏమైపోతుంది? ఎవరి కోసం అయితే, ఎవరు హక్కులు కాపాడవలసిన కోసం అయితే ఈ రాజ్యాంగాన్ని రాశారో ఆ హక్కులను కోల్పోయే పరిస్థితి మనం ప్రమాదంలో పడ్డది. కాబట్టి మనం అందరం తప్పనిసరిగా దీనికోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అంబేద్కర్ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం మన అందరి మీద ఉందని తెలియజేస్తూ కాకినాడ దేవాలయం వీధిలో వేంచేస్తున్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తలు చిట్టూరు కామరాజు, సత్యవేణి దంపతులు వేద పండితులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులతో పాటు పలువురు వేద పండితులను ఆలయ ధర్మకర్తలు చిట్టూరు కామరాజు, సత్యవేణి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు సుబ్బారావు, సత్యవతి, సూర్యభీమ, రమేష్, అనుపమ దంపతులు సాలువలు కప్పి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఘనంగా సత్కరించారు. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఆలయంలో ఆదివైశ్య మహిళా మండలి సభ్యులు సౌందర్యలహరి, లలిత సహస్రనామ పారాయణ చేశారు. అనంతరం శ్రీ సూర్య నృత్య నికేతన్ నాట్యాచారిణి మోకర మహాలక్ష్మి శిష్య బృందం నాట్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఆద్యంతం జరిగిన నృత్య కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మనకి వాసవి కనకబడి ఆలయం నుంచి కొత్తది, అలాగే కోరంగి, కడప, మరగూరు, ఒంగోలు, తత్వవరం, గోకులం దగ్గర నుంచి కొంతమంది పిల్లలు కూడా మనకి నాట్యం చేయడానికి రాబోతున్నారు. ఇక్కడే వచ్చేసి పిల్లలందరినీ మనసారా కోరుతున్నాం. ముందుగా మన ఎటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవన యజమానుల హక్కుల పరిరక్షణకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కృషి. సన్మాన కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ శివారెడ్డి ప్రకటన. రైతన్లకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. అన్నదాతల అభివృద్ధికై కూటమి ప్రభుత్వం కృషి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఉద్బోధ. సామలకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం.
నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.